ఫైనలీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అవుతున్నాం అనమాట. ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం అనేసి అయితే వెళ్ళిన తర్వాత లగేజ్ అయితే ఇంట్లో పెట్టేశాము. మేము వెళ్ళడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉందనమాట. ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదు, మా నాన్న చనిపోయి 15 years అవుతుందన్నమాట. ఒకసారి వెళ్ళి కొంచెం గోరి దగ్గరికి వెళ్ళి చూసి మా నాన్న పొలం అవన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇప్పుడైతే వ్యవసాయం ఏం చేయట్లేదు, ఎందుకంటే అన్నయ్య కూడా హైదరాబాద్లోనే, అందరం హైదరాబాద్లోనే ఉన్నాం. అమ్మ ఒకతే ఊర్లో ఉంటుంది, ఇంకా ఇల్లు పాడవద్దు అనేసి అక్కడే చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఏం తినడం అలాంటివి ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బావి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా దారిలో వెళ్తూ ఉన్నాము. చాలా వరకు ఏంటంటే అందరూ కూడా వ్యవసాయమే చేస్తున్నారు, ఇప్పుడు ఎవ్వరూ ఖాళీగా ఉండట్లేదు. వెళ్తున్న ప్రతి చోట రోడ్డుకి ఇరువైపులా కూడా అందరూ పొలాల్లో నాటేసుకోవడం, మసాలాలు వేసుకోవడం, లేకపోతే ఇంకా సంథింగ్ బావి దగ్గరే ఉన్నారు అందరు కూడా. ఈ మధ్య ఏంటంటే కొంచెము పులులు తిరుగుతున్నాయి, సంథింగ్ ఒక టాక్ వచ్చింది తుర్కపల్లి ఏరియా, భువనగిరి ఆ గుట్ట ఏరియాలో అనేసి. ఇంకా ఆ భయంతో ఏంటంటే 5 కల్లా ఇంటికి వచ్చేస్తున్నారనమాట. సో ఏమో చెప్పలేము అది ఎంతవరకు నిజం. అందుకనైతే మేము కూడా తొందరగానే రీచ్ అయ్యాము ఇంటికి. తర్వాత మళ్ళీ హైదరాబాద్ కూడా తొందరగానే హైదరాబాద్లో వెళ్ళిపోవాలి అనేసి అయితే మేము అనుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మొఖాలు కూడా కొద్దిగా పీక్కుపోయాయని చెప్పాలి, ఎందుకంటే అంత లాంగ్ జర్నీ. మార్నింగ్ 6కి బయలుదేరాము అండ్ ఇంటికి వచ్చి కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ బావి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. కార్ అయితే అంత లాంగ్లో పెట్టాము, ఎందుకంటే వెళ్ళడానికైతే అసలు అంటే రోడ్ బాగాలేదు, బావి వరకు తీసుకెళ్ళడానికి లేదనమాట. ఇంకా పక్కన వచ్చిన అతను మా అన్నయ్య అనమాట. చాలా ఇయర్స్ తర్వాత చూసాను, అన్నది అదే పర్సనాలిటీ ఉంది, 2 పిల్లలు, వదిన కూడా ఉందనమాట. అయితే ఇంకా తను అడిగా అనమాట, ఏంట్రా పిల్లలు ఇంత పెద్దగా అయిపోయారా అంటుంటే మాకు కొంచెం నవ్వు వచ్చిందనమాట. అన్న ఎప్పుడో జమాల పెళ్ళైంది, వాళ్ళ పిల్లలు కూడా నాకు గుర్తులేరు, ఇప్పుడు కనిపించాడు కాబట్టి ఎలా ఉన్నారని అడిగాము. ఇప్పుడు చెరువు కూడా నిండింది, వాటర్ అయితే వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ వరకు వస్తాయి అనమాట. పక్కన వాగుంది, ఆ వాగులోంచి ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి అది కాలువలో వాటర్ ఉంది. మొత్తానికైతే బాయిగడ్డ అయితే ఎక్కామన్నమాట. లాస్ట్ టైం అంటే అక్కడి నుంచి మా అమ్మ వెళ్తుంది చూడు, ఆ ఏరియాలో అపోజిట్లో రోడ్డు ఉండే, ఇప్పుడైతే చేంజ్ చేశారనమాట. ఇటు నుంచి రోడ్డు అంటే మెయిన్ రోడ్ నుంచి వస్తున్నాను, డాంబర్ రోడ్ నుంచి అయితే వస్తున్నాయి అన్నమాట వెహికల్స్. కారు పెట్టి కొంచెం నడుచుకుంటూ వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని అయితే కారు అయితే అక్కడ పెట్టేసామన్నమాట. నా బ్యాక్ సైడ్ చూసాడా మొత్తం పొలాలే, ఆ గ్రీనరీ ఉన్న పొలాలు. ఎప్పుడైతే మేము కారు అక్కడ పెట్టాం కదా, వాళ్ళైతే కొన్ని ఇయర్స్ నుంచి వ్యవసాయమే చేస్తున్నారు. ఆ తాత అయితే ముసలి డాడు, నేను అది మిస్ అయ్యాను అసలు. తనని అసలు వీడియో తీయాల్సింది, అది స్కిప్ అయిపోయింది, అసలు నేను తీయలేదు ఎందుకంటే బాగా అలసిపోయాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బర్రెలు అవి ఉన్నాయి, ఇవి కూడా నేను కవర్ చేశాను, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి తీద్దామా అంటే అవి ఎక్కడ భయపడిపోతాయని ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు. మా వాళ్ళు వద్దన్నారు. ఇంకా మన గుంపుని చూసి భయపడి తాడు తెంపుకుంటుందో పెద్ద పరిశన మనవి కూడా కాదు కాబట్టి ఇంకా సో మొత్తానికైతే మా బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మా బావి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఓన్లీ చెలక అంటారు కదా, కంచె, అది మాత్రమే చూపించగలిగాను. ఇంకా బావి దగ్గరికి వెళ్తే ఏం లేదు, అన్ని చెట్లు, ముళ్ళ పొదలు అవన్నీ కవర్ చేయడానికి నాకు ఓపిక లేకుండా పోయింది. ఇంకా మొత్తానికైతే నేను నిల్చున్న బ్యాక్ సైడ్ టు ఫ్రంట్ సైడ్, ఇటు ముందు ఇప్పుడు నేను చేయబెట్టి చూపించిన సైడ్ మొత్తం కూడా మాదే. మా అమ్మ బ్యాక్ సైడ్ ఒక చెట్టు ఉంది కదా, ఆ సైడ్ కూడా మొత్తం మాదే అనమాట. ఫుల్ పొలం ఉంది కానీ అది వాడట్లేదు. ఈ ఇయర్ కొద్దిగా మా వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇంకా పొలం పెట్టాలి కంపల్సరీ అని. ఇంకా మా చిన్నగాడు పడ్డాడు, వాడిని లేపింది మా అక్క. ఇంకా మొత్తానికైతే బావి దగ్గరికి వచ్చామన్నమాట. ఈ పొలం అంతా చూసినప్పుడు మా మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. పొద్దున్న లేస్తే బావి దగ్గరే ఉండేవాళ్ళం, పొలం దగ్గరే ఉండేవాళ్ళం, వండుకున్న అన్నం అంతా తీసుకొని బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అక్కడే ఉండి నైట్ 8, 7:30 అలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు అవన్నీ ఏం లేవు, మనిషికి మంచి కాన్వర్జేషన్ తప్ప ఫోన్లు ఇవన్నీ ఏమీ లేవు. మనిషి వచ్చేంత వరకు మా అమ్మ తొవ్వలో వెయిట్ చేస్తుండే. ఇంకా మా అన్న వచ్చి నిలబడ్డాడు అనమాట. గోరికి పెయింట్ వేసి కొంచెం మంచిగా చేయాలనుకున్నాం. మేము వెళ్ళేసరికి 4 అయింది, ఇంకా ఏం చేయలేకపోయాం అనమాట. 4 అయింది. మా అక్క వాళ్ళందరూ రాలేదు, జస్ట్ మేము, మా అన్నయ్య, వదిన, మా అమ్మ, ఇంకా మా పిల్లలు అంతే. ఇంకా 2 అక్కలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంకా అందరైతే కదవలేదు. ఇంకా జస్ట్ లైక్ దట్ అన్నట్టు మామూలుగా వెళ్ళి మేము మాత్రమే చూసాం. కొంచెం ఎమోషనల్ ఉంది కానీ అది అందరం కవర్ చేసుకొని జస్ట్ అలా ఇంటికైతే రీచ్ అయ్యామన్నమాట. ఇంకా దారిలో వస్తుంటే ఏం తీసుకోలేదు, మళ్ళీ ఇంటికైతే వచ్చామన్నమాట. ఇది మా ఇల్లు, నేను ఇక్కడ కూడా కవర్ చేశాను ఎందుకంటే రోడ్ అంతా తీయలేదు. మళ్ళీ ఇంకా ఇంటికైతే వచ్చిన తర్వాత పిల్లలు షటిల్ ఆడుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లు, వాళ్ళలో ఆ అబ్బాయి అయితే నిల్చుంటే వార్డు మెంబర్గా గెలిచాడనమాట. ఇంకా కట్టె అది చుట్టూ చీదు అవన్నీ తీపిస్తున్నారు. మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు అనమాట, మా కార్కి ఆపోజిట్లో. ఇంకా మా వాళ్ళందరూ రిలాక్స్గా కూర్చున్నారు. ఈ చిన్న ఇల్లు ఉంది కదా, ఇది మా ఇల్లు, ఫస్ట్ ఇది మా ఇల్లు, ఇందులోనే ఉండేవాళ్ళం, ఇందులోనే అందరం పడుకునే వాళ్ళం. మా ఫ్యామిలీ మొత్తం 2 rooms అడ్జస్ట్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఈ ఇల్లు కొంచెం పర్రె వచ్చి అంటే పర్రెలు పడిపోయి అట్లా ఉందనమాట. ఇంకా అదైతే పక్కన అక్కడే వైట్
వైట్ అండ్ వైట్ వేసుకున్నా మామయ్య అవుతాడనమాట. మేమంటే చాలా రెస్పెక్టు, మేము ఆడవిళ్ళ పిల్లలం కాబట్టి ఎలా ఉన్నారా అని అడిగాడు. మామయ్య మీరు ఎలా ఉన్నారని నేను అడిగాను. వాళ్ళ కూతుర్లు ఇద్దరు నా క్లాస్మేట్స్, ఒక ఆమె సీనియర్ ఒక ఆమె జూనియరు, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. మేము 1 year 6 months గ్యాప్లో ఉంటాం అంతే. వాళ్ళు ఎవరు ఇప్పుడు రాలేదు. బట్ ఏంటంటే ఫెస్టివల్కి వచ్చి ఉండొచ్చు, నేను ఫెస్టివల్కి వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అందరిని మిస్ అయినట్టే. ఇంకా ఈ చెట్లనే మా అన్నయ్య పెట్టాడనమాట. మా ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయి. నేను పెట్టింది ఒకే ఒకటి, నేను పెట్టింది నా ఓన్గా కొబ్బరి చెట్టు ఫుల్ కాత కాస్తుంది. నాకు అపోజిట్లో మా అన్నయ్య ఇంకొకటి పెట్టాడు, సపోటా చెట్టు ఒకటి మా ఆయన పెట్టాడు. మా ఇంట్లో ప్రతి ఒక్కరం ఒక చెట్టు అయితే పెట్టామన్నమాట. ప్రతిదీ కాయలు కాస్తుంది. ఫైనల్లీ ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి ఇల్లు కూడా చూపిద్దాం అనుకుంటే మా తమ్ముడు శివగాడు. సో ఇదనమాట మా ఇల్లు, ఇదనమాట. మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నా మ్యారేజ్ ఫోటో అక్కడైతే ఉంది, అది చూపిస్తాను. కింద అయితే నాన్న ఫోటో చైర్లో పెట్టి చాలా సింపుల్గా చేసాము, ఏమనుకోండి. ఎందుకంటే ఇది అందరూ వచ్చి చేస్తే బాగుంటుంది అనిపించిన మెమొరీ అలా గుర్తు చేసుకున్నాం అంతే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఏడిస్తే ఇల్లంతా చేస్తారు పిల్లలతో సహా అని చాలా వరకు అందరం కంట్రోల్ చేసుకొని ఉండిపోయాము. ఎందుకంటే తండ్రి ప్రేమ చాలా గొప్పది. మాకు తెలివి లేనప్పుడే నాన్న చనిపోయాడు. తెలివి లేదంటే ఉంది, ఎంతో కొంత ఉంది, కానీ మరి అంత లేదనమాట. ఓకే వీళ్ళు బతకగలరు అన్న స్థితికి వచ్చి మా నాన్న ఓకే బండి కొనిచ్చి ఒక ఫోన్ కొనిద్దామనేసరికి తనైతే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఇప్పుడు ఆ ఎమోషనల్ అయినా వేస్టే. నేను ఎక్కువసార్లు తలుచుకొని ఏడ్చేది మా నాన్నని. నా లైఫ్లో ఆ మెమరీ ఉండిపోయింది. చిన్నప్పుడు ఏదైనా కావాలంటే మా నాన్న, కొట్లాడలో మా నాన్న, కోపం వచ్చినా మా నాన్న, నన్ను స్కూల్లో జాయిన్ చేయాలంటే మా నాన్న, కాలేజీలో మాట్లాడాలంటే మా నాన్న, ఆటోకి డబ్బులు ఇవ్వంటే మా నాన్న. అప్పుడు 3 rupeesలో ఆటోకి వెళ్ళి వచ్చేదాన్ని కాలేజ్కి. ఇప్పుడు చాలా ఎక్స్పెన్స్ అయింది, 30 rupees 40 rupees ఏమో తీసుకుంటారంట అక్కడ కూడా. 3 రూపాయలు ఇస్తే నేను ఆటోకి వెళ్ళి వచ్చేదాన్ని. తర్వాత సైకిల్ తొక్కి బాగా బక్కగా అయిపోయానని చెప్పి ఇంకా ఆటోకి డబ్బులు ఇస్తే నేను డైలీ ఆటోకి అయితే వెళ్ళేదాన్ని అనమాట. చాలా నన్ను బాగానే చూసుకున్నాడు. నేను చివరిదాన్ని కాబట్టి ఇంట్లో. సో ఇవి మా 2 rooms అనమాట. మా పిల్లల ఫోటోలు అన్నీ చూసారు కదా. ఇంకా మొత్తానికి ఈ ఇల్లు కట్టేటప్పుడు నా పిల్లలు చాలా చిన్నోళ్ళు, చాలా నచ్చినట్టుగా అప్పట్లో ఇల్లు కట్టుకున్నామంటే అందరు క్రేజీయే. ఇప్పుడు చాలామంది రకరకాలుగా కట్టుకుంటున్నారు, కానీ అప్పుడు మా ఇల్లు చాలా ఫేమస్ అనమాట. ఇటు కిచెన్ ఉంటుంది ఇంటెనక అనమాట. ఇంటెనక ఇక మా వాళ్ళు కొబ్బరి బొండాల పని మీద కూర్చున్నారు. బోల్డ్ కొబ్బరి బొండాలు ఉన్నాయి, వాటర్, కొబ్బరికాయలు ఇవన్నీ తినేసరికి మాకంత ఆకలి అనిపించలే అనమాట. ఎవరు ఫుడ్ మీదకి అయితే వెళ్ళలేదు. కొబ్బరి నీళ్ళు అయితే తాగాను ఫుల్గా, ఎందుకంటే బయట బోల్డ్ ఎక్స్పెన్సివ్, మన ఇంట్లో ఉన్నాయి రెడీగా అనేసి. ఇంకా మా ఆయన ఇక్కడికి వస్తే కంపల్సరీ కొబ్బరి బొండాల పని మీదే ఉంటాడనమాట. చూసారా మా చిన్నవాడు అసలు తిండు, వాడు బక్క ఉండడానికి రీజన్ వాడు సరిగ్గా తినడు కాబట్టి. ఇంకా కొబ్బరి బొండాలు అయితే అందరం తాగుతూ అలా టైం అయితే మంచిగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. చూసారు కదా ఎలా ఉందో మా అమ్మ వాళ్ళ ఇల్లు. అది కిచెను, ఆ ఫ్రిడ్జ్ ఎప్పుడో నేను ఇచ్చాను, బట్ కాకపోతే దానికి కలెక్షన్ ఇవ్వలేదు. కలెక్షన్ ఇస్తే మంచిగా నడుస్తుంది. కిచెన్ కొద్దిగా లాస్ట్లో ఇయర్ కంప్లీట్ చేసేసారు ఫైనల్గా. ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్టు నేను పెట్టిందే, కాయలు కూడా మీకు చూపిస్తాను చూసేద్దరు. కానీ ఫుల్ గేలలు ఉన్నాయి, ఇంకా అది మనకి ఎక్కరాదు, చాలా హెవీ పైకి ఉంది. నేను పెట్టిన చెట్టు మా అన్నయ్య పెట్టింది, కొంచెం కిందికే ఉంది, అది ఈజీగానే అందుద్ది. నిచ్చెన వేసుకొని ఎక్కి తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఫుల్గా మంచి 2 3 అయితే కొబ్బరి బొండలు తాగేసాం. తర్వాత టీ అయితే తీసుకొచ్చారు. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఊరికి వచ్చిందంటే పాలు ఆరు చాయ్ ఫుల్గా తాగుతాయి. ఎందుకంటే ఈ పాలు, ఈ వాతావరణం ఇక్కడ బర్రెల నుంచి స్వచ్ఛగా వస్తాయి కాబట్టి చాయ్ అయితే పెద్ద గ్లాసుతో తాగుతా, పాలైనా పెద్ద గ్లాస్ తాగుతాం. ఉన్న 2 days అయినా 1 day అయినా ఫుల్గా పాలు అయితే తాగుతా అనమాట. ఇంకా మేము వచ్చే టైంకి పాలు పోసే టైం కాదు, పాలు తీసుకొచ్చే టైం కాదు కాబట్టి 3:30కి మేము బయలుదేరాము. మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఉన్న లీటర్ పాలు కూడా నాకే మా అమ్మ ప్యాక్ చేసి ఇచ్చేసింది. ఇంకా అవి ఇంటికి వచ్చిన తర్వాత, ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేనైతే మంచిగా వెయిట్ చేసి టీ పెట్టేసుకున్నాను. నా కోసమే ఆ టీ అయితే మా పిల్లలు కూడా వదిలేసాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట. నిజంగా బాయి పొలం ఉంటే ఒక బర్రెని కొనేసుకుని నేను చక్క ఒక ఫామ్ హౌస్ కట్టేసుకుని అక్కడే ఉండాలనంత అనిపించింది. కోళ్ళ ఫామ్ వీడియో పెట్టినప్పుడు నేను అసలు చాలాసేపు రాలేదు అక్కడి నుంచి. మార్నింగ్ చాలా టైం అయిపోయింది, కుకింగ్ చేయాలి కాబట్టి వెళ్దాం అంటే నేను అక్కడి నుంచి కదిలాను అనమాట. ఇంకా సో మొత్తానికైతే వాటర్ పిల్లలు మా ఆయన అయితే ఫుల్గా తాగుతున్నారు. ఇవన్నీ తాగిన తర్వాత మాకు ఆకలి అనిపించలేదు. ఇంకా మేము చికెన్ తేలేదు, బాయ్ దగ్గర నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్గా కొబ్బరి బొండాల పని మీద అయితే కూర్చున్నారనమాట. ఇంకా అన్నం అయితే కొద్దిగా ఉంది, చిన్న బుడంకాయల రెసిపీ కూర ఉంటుంది కదా, అదైతే వేసుకొచ్చి మా వాళ్ళకైతే మా రేచల్ ఇచ్చేసింది అనమాట. ఇంకా మేము చికెన్ తేయడానికి వెళ్తున్నప్పుడు బాయి దారిలో మా వాళ్ళ పొలంలో మాకు చిన్నమ్మ అవుతుంది, తనైతే నారైతే తీస్తుంది అనమాట.
అనమాట. చాలా ఇయర్స్ అయింది, ఎలాగైనా దిగాలని దిగాను. అప్పటికే నేను చాలా అలసిపోయాను. సీరియస్గా ఎన్నిసార్లు చెప్తున్నానంటే హెడ్ అస్సలు పని చేయట్లేదు. అయినా సరే నేను బురదలో దిగాను అనమాట. నిజంగా చెప్తున్నా, నాకున్న ప్రాబ్లమే హెడ్ ప్రాబ్లము. బాడీతో ఎంత పని చేసినా కూడా నేను అలసిపోను, కానీ నా తల నన్ను చాలా సఫర్ చేస్తుంది. అదేంటో మనిషికో వీక్ పాయింట్ అంటారు కదా, అదనమాట. ఇంకా మొత్తానికి నా కళ నెరవేరింది. బురదలో అయితే దిగాను, నచ్చినంత సేపు ఉన్నాను. షార్ట్ వీడియో కూడా తీశాను, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. నా వీడియో నచ్చి బాగుందనిపిస్తే మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. నాతో పాటు నా కొడుకు కూడా బురదలో దిగాడు, వాడితో పాటు ఇంకా నల్లుడు కూడా దిగాడు. అందులో లేడు, వాడు పక్కన ఉన్నాడు అనుకుంటా, తర్వాత దిగాడు అనమాట. ఇంకా నారైతే తీయడానికి మేము దిగాము. మా చిన్నమ్మ అంటుంది ఈసారి దసరాకి కానీ క్రిస్మస్ కానీ ఎందుకు రాలేదు అని. బట్ ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయామని చెప్పేసి ఈ ఇయర్ మా అమ్మ వాళ్ళు కూడా పొలం పెడితే అప్పుడు నేను పొలం నాటేసే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ 6 monthsలో అవ్వచ్చు మేబీ. ఇంకా ఇలాగే వీడియోస్ చూస్తూ ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. నేను నాటుకోడి కుకింగ్ చేశాను ఫామ్ నుంచి తెచ్చి, అండ్ ఇంకొకటి మా వదిన కుకింగ్ చేసింది, అదొకటి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. నైట్ టైం చేసాం కాబట్టి బిర్యానీ, బగారా రైస్ చేసాము. బగారా రైస్ మేమందరం కలిసి ఎలా తిన్నాము. మార్నింగ్ పూరీలు చేసాము, పూరీలు కూడా మేమందరం కలిసి తిన్న వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. చూసేయండి, చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పొలం వీడియోలు చూస్తే ఎంచక్కా అనిపిస్తుంది. గాలి వాతావరణం మన హైదరాబాద్లో అస్సలు దొరకదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి గాలి వాతావరణం కావాలంటే కంపల్సరీ విలేజ్కే వెళ్ళాలి. మనకంటూ పొలం ఉండాలి, ఆ పొలంలో మనం ఉండాలి. చాలా హ్యాపీ అనిపించింది వీడియో తీసినంతసేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.